మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బద్రి, ఇందిరా, అక్క. ఈ బద్రి వాడి ఫోన్లో ఏమైనా రికార్డ్ చేశాడా? ఎలా తెలుసుకోవాలి? వీడి పాస్వర్డ్ ఏం పెట్టి చచ్చాడు? అసలు ఆ నైట్ ఎందుకు అలా జరిగింది? కసి 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 అనుకోకుండా గోపి ఫోటో కాలిపోవడం ఏంటి? గోపి సృజనాన్ని తీసుకుని బయటికి వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. ఇద్దరి ఫోను కలవడం లేదు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ లోనే ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ తాయెత్తు కట్టుకున్నాక 3 రోజులు పొలిమేరలు దాటకూడదు. చాలా నిష్టగా ఉండాలి. అప్పుడే తాయెత్తు పనిచేస్తుంది. పొరపాటున కాదు అని దాటితే ప్రమాదంలో పడవలసొస్తుంది. రక్షణ కవచం అన్ని విధాలా రక్షించేలా ఉండాలి. దానికి సంబంధించిన నియమాలు కూడా పాటించాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అన్న నమ్మకంతో నేను ఈ మాట గోపికి చెప్పలేదు. కానీ ఒక్క రోజులోనే వీళ్ళు బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో పంతులు గారు మరీ మరీ చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి? అది కాక వసుధ వాళ్ళు ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్లారు అని చెప్పింది. దూరంగా వెళ్లారు అంది. అసలు వసుధ
వాళ్ళని ఎందుకు ఇలా పంపించింది? వసుధ ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తుంది? మేడం, 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 ఈ వసుధ ఇంటికి వచ్చిన తర్వాతే ఆదిత్య గారి భార్య చనిపోయారు. ఆవిడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి పడిపోయారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అందులో నిజం ఎంతుందో నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది. ఈ వసుధ ప్రవర్తన అంతా ఆదిత్య గారికి తను దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇదేదో ప్లాన్ చేస్తుందని నాకిప్పటికీ అర్థమవుతుంది. ఆ రోజు పిక్నిక్లో అటాక్ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? వసుధ ఎందుకు అడ్డం వచ్చి కాపాడింది? ఇదంతా వసుధ కావాలని చేస్తుందా? తన ప్లాన్ ప్రకారం జరుగుతుందా? ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది. ఆదిత్య గారికి సృజన అంటే ఎంతో ప్రాణం. తన కోట్ల ఆస్తికి సృజన మాత్రమే వారసురాలు. అలాంటి సృజన లేకపోతే ఈ ఆస్తంతా ఈ కోట్ల ఆస్తి నాదే. ఇక నుంచి ఈ ఆస్తి మొత్తానికి నేనే అధిపతిని. ఆదిత్య మౌర్య నా చేతిలో కీలు బొమ్మ, నా చెప్పు కింద రాయి. నేను ఎలా చెప్తే అలా వింటాడు. తనకి ప్రాణమైన కూతురు ప్రాణాన్ని గాల్లో కలిపేశాను. తను వాళ్ళందరినీ నలిపేశాను. ఇక ఈ కోటకి నేనే రాణిని, ఈ సంపదకి నేనే అధిపతిని. నేను ఎలాగైనా తనని కాపాడుకోవాలి. నా గోపిని, సృజనాని నేనే రక్షించుకోవాలి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా నేనే చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకోవాలి? నేను గోపి బయటికి వెళ్తున్నాం. లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం. ఎవ్వరూ ఉండని చోటికి వెళ్తున్నాం. అంటే సిటీకి చాలా దూరంగా ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడైతేనే మనిషి సంచారం ఉండదు. కాబట్టి వీళ్ళు అటే వెళ్ళుంటారా?